శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సో చాలా గుడ్ గోయింగ్. ఓకే ఓకే. సో మనకి నటీమణుల్లో అంటే ఒక ఓన్లీ స్క్రీన్ ప్రెజెంటేషన్కే కాకుండా అండి దర్శకురాలు చాలా మంది ఉన్నారు. అయ్యో కదా, ఉన్నారు. వాళ్ళు చెప్పుకోదగిన వ్యక్తులు మనం అంతకుముందు చర్చించుకున్నాం. ఎవరు? భానుమతి గారు. ఫస్ట్ భానుమతి గారు, నెక్స్ట్ సావిత్రి గారు. సావిత్రి గారు ఇట్లా ఉన్నారు. సావిత్రి గారిది మనం ఇంకా చర్చించుకోలేదు. సో కాబట్టి అదే అయితే భానుమతి గారు అటు మ్యూజిక్ డైరెక్టర్గా, దర్శకురాలిగా, నిర్మాతగా అష్టావధాని కదా. అలానే మనకి విజయ నిర్మల్ గారు ఉన్నారండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో 43 సినిమాలు చేయటం అంటే ఒక మహిళ. అవును, గ్రేట్ అండి. ఇప్పుడు మనం చూసుకోండి, మన భారతదేశంలో ఎంటైర్ వరల్డ్ లో అండి, ప్రపంచంలో లేరండి, ప్రపంచంలో లేరంటే నిజంగా అది మనకు గర్వకారణం. నో డౌట్ ఆ విషయంలో. ఇంకొక రికార్డు కూడా ఉంది విజయ నిర్మల్ గారు, చెప్తాను నేను. ఆవిడ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఆ హీరోయిన్ గా ఒక రికార్డు ఉంది ఆవిడకి. తప్పకుండా ఇప్పుడు అది కూడా చర్చించుకుందాం. చెప్తాను. విజయ నిర్మల్ గారు పుట్టింది మెడ్రాస్ అండి. 1944లో మెడ్రాస్ లో పుట్టారు. ఎందుకు మెడ్రాస్ లో పుట్టారంటే వాళ్ళ నాన్నగారు ఉద్యోగం మెడ్రాసే, ఆయన సౌండ్ ఇంజనీరు, వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీరు. కె విశ్వనాథ్ గారు విజయ గార్డెన్స్ లో సౌండ్ ఇంజనీర్గా ఉన్న సీనియర్ సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్ గారు సమకాలికులు. వీళ్ళందరూ వాహిని స్టూడియోలో, ఆయన విజయ గార్డెన్స్ లో పనిచేస్తాడు. అందరూ ఒకటే కదా. ఈ స్వామినాథన్ గారినే సౌండ్ ఇంజనీర్ గా బాలు గారు థియేటర్ కట్టిన తర్వాత ఆయన థియేటర్ తీసుకెళ్లిపోయారు సౌండ్ ఇంజనీర్ గా. ఎవరు? స్వామినాథన్ గారు. అలాగా సౌండ్ ఇంజనీర్ గారి కూతురు విజయ నిర్మల. ఈవిడికి రావు బాల సరస్వతి గారు వీళ్ళ నాన్నగారికి మేనగోడలు అవుతుంది. అంటే విజయ నిర్మల గారికి వదిన అవుతుంది రావు బాల సరస్వతి గారు. సింగరు, గొప్ప సింగరు రావు బాల, బాగా పాపులర్ సింగర్ ఆవిడ. తర్వాత జయసుధ విజయ నిర్మల గారికి మేనగోడలు అవుతుంది. అంటే వాళ్ళ ఫాదర్ ద్వారా రిలేషన్షిప్స్ ఇవన్నీ. జయసుధ కూడా రిలేషనే. విజయ నిర్మల గారికి మేనగోడలు అవుతుంది ఈవిడ. 12 కాపురంలో చిన్నగా ఇంట్రడ్యూస్ చేసింది ఈవిడే, చిన్న పిల్లగా జయసుధని. ఇలాగా ఈవిడికి ఈ ఇంట్రెస్ట్ ఉంటే చిన్నప్పటి నుంచి బాలనటిగా కూడా 7 సంవత్సరాల నుంచి ఏం చేస్తారంటే ఈవిడికి బాగా రావు బాల సరస్వతి గారు ఈ అమ్మాయిని ఈ కళ్ళు అవి చూసి, ఈ ఫేస్ చూసి ఈవిడిని నటింపు చేయాలనే కోరిక ఆవిడకుంది ఎక్కువగా. ఎవరికి? రావు బాల సరస్వతి గారికి. ఆ ఒక సినిమాలో ఫస్ట్ యాక్ట్ చేయించాను. యాక్ట్ చేయిస్తే అదేంటంటే సినిమా పేరు మత్స్యరేఖ. ఫస్ట్ మత్స్యరేఖ. టిఆర్ మహాలింగం హీరో. ఆ చిన్నప్పుడు టిఆర్ మహాలింగంగా విజయ నిర్మల గారు యాక్ట్ చేశారు అందులో. మత్స్యరేఖనే తమిళ సినిమా, రావు బాల సరస్వతి గారు రికమెండేషన్ తోటి. ఆ తర్వాత మనపోల మాంగళ్యం అని జమిని గణేష్ను, ఇవన్నీ తమిళే, మెడ్రాస్ కాబట్టి ప్రాపర్ గానే ఉంటుంది. మనపోల మాంగళ్యం జమిని గణేష్ సావిత్రి యాక్ట్ చేశారు. అందులో కూడా యాక్ట్ చేసింది బాలనటిగా. తర్వాత సింగారి అనే ఒక చిత్రం కూడా తమిళ్లో చిన్నప్పుడు పద్మిని రాగిణి పద్మిని ఉంటారు చూసారా, చిన్నప్పుడు పద్మినిగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఒక బెంగాలీ పిక్చర్లో కూడా చిన్నప్పుడు దానికి రాసింది. ఈ తర్వాత ఈ బాలనటిగా వేసిన తర్వాత ఆడిషన్లో ఎన్టీ రామారావు గారు ఈవిడ్ని పాండురంగ మహత్యానికి కృష్ణుడిగా సెలెక్ట్ చేశారు. పాండురంగ మహత్యంలో జయకృష్ణ ముకుందారి అని ఒక 10-15 నిమిషాల పాట ఉంది. ఏది మారిపోయిన తర్వాత ఈయన పుండరీకుడు మారిపోయిన తర్వాత తండ్రి కాళ్ళు నొక్కుతూ జయకృష్ణ ముకుందామురారి అని పాట ఉంది. దానికి కృష్ణుడిగా మన విజయ నిర్మల గారు యాక్ట్ చేశారు. 12 రోజులు షూట్ చేశారంటది. 12 రోజులు షూట్ చేసే ముందు ఇందులో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే 10 రోజులు అయిన తర్వాత సుహృద పడిపోయిందట ఇక్కడ. ఈ డాన్సే మొత్తం డాన్సే. పాండురంగ మహత్యం చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. ఏమండి, అది చూస్తే రామారావు గారు శ్రద్ధ తీసుకుని ఆయన గుమ్మడికాయ దిష్టి తీయించి, పాపం కృష్ణుడిగా దిష్టి తగిలి ఉంటుంది, పాండురంగుడిగా కూడా కనిపిస్తాడు ఈయన. దిష్టి తీసి ఆ తర్వాత 2 రోజులు షూట్ చేశారు. 2 రోజులు ఆఫ్ చేసి షూటింగ్. అంచేత అంత శ్రద్ధ తీసుకునేవారంట. ఆయనే ఈ శంకు చక్రాలు అవి దిద్దారు అంట మేకప్ లో కూడా. ఈ విజయ నిర్మల గారికి ఆవిడే చెప్పారు. ఇది అయిన తర్వాత ఒక
ఈ 10-12 సంవత్సరాల వయసు అప్పుడు పాండురంగ మహత్యం అప్పుడు కొన్నేళ్ళు గ్యాప్ తర్వాత ఇక బాలనటి అయిపోయింది. ఒక 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక మలయాళం సినిమా ఆఫర్ వచ్చింది వీడికి. మలయాళం సినిమా ఆఫర్ వస్తే ప్రేమ్ నజీర్ పక్కన, అది టాపెస్ట్ హీరో మలయాళంలో, ప్రేమ్ నజీర్ పక్కన ఆఫర్ వస్తే ప్రేమ్ నజీర్ పక్కన యాక్ట్ చేసింది. యాక్ట్ చేస్తే అది సూపర్ డూపర్ హిట్ మలయాళంలో. ఫస్ట్ మలయాళంలో హీరోయిన్గా వెళ్ళింది. దీని తర్వాత బాపు గారు సాక్షికి బుక్ చేశారు. అయితే తెలుగులో సాక్షి ఫస్ట్ ఫిలిం. తెలుగులో అంటే బాలనటిగా మనకు పాండురంగ మహత్యం అది ఉంది కదా, నేను చెప్పేది హీరోయిన్ సాక్షి బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత ఈ సాక్షిలో చరిత్ర మనం కృష్ణ గారి దాంట్లో కూడా చెప్పుకోవాలి మనం. సాక్షి క్లైమాక్స్ సాంగ్ జరుగుతుంది, అమ్మ కడుపు చల్లగా అనేది. సాక్షి భయపడుతూ ఉంటారు, అన్న చంపేస్తాడేమో కృష్ణ గారిని అని. అప్పుడు తాళి కడితే చంపడు అనే కథ, బాపు గారి కథ. అది జగ్గారావు అన్నగా వేశాడు, లారీ డ్రైవర్. వేసినప్పుడు ఆ సాంగ్ ఒక ఊర్లో మేసాల కృష్ణుడి గుడి ఉందంట. అక్కడ ఆ మేసాల కృష్ణుడి గుడిలో సాంగ్ చేస్తారు. అది శాస్త్రీయంగా తీశాడు ఆయన బాపు గారు. అంటే రియల్ పెళ్ళి ఎలా చేస్తారో అలాగే తీసి తాళి కట్టించి శనికళ్ళ మీద కాలు పెట్టించి ఇవన్నీ పాట ప్రకారం శాస్త్రీయంగా తీశాడు ఆయన. తీసి వీళ్ళిద్దరూ అలాగే ఆ బట్టలతో బయటకు వచ్చారంట. పక్కన బయట కూర్చున్న రాజుబాబు మీరు త్వరలోనే దంపతులు అయిపోతారని జోస్యం చెప్పాడట. ఎందుకంటే మేసాల కృష్ణుడి గుడి అంత పవర్ఫుల్. ఈ గుడిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ గుడిలోకి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటారు. అంచేత మీరిద్దరు దంపతులుగా వచ్చారు కాబట్టి మీరు డెఫినెట్గా జరుగుద్ది అన్నారు. ఆ తర్వాత కొంతకాలంలోనే వీళ్ళు కృష్ణ గారు ప్రపోజ్ చేశారంట. అసలు కృష్ణ గారు రిజర్వ్గా ఉంటాడు అసలు. ఆయన ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఈవిడ కూడా అంతే, రిజర్వ్గా ఉండే ఆయన ప్రపోజ్ చేశారు ఒకసారి. పెట్టి ప్రపోజ్ చేస్తే నేను ఆలోచించి చెప్తానని చెప్పేసి ఆ తర్వాత ఆ తల్లిదండ్రులతో మాట్లాడి చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇక వరుసగా సినిమాలు స్టార్ట్ చేశారు. అమ్మ కోసం అనే సినిమా ఫస్ట్ అంజలి పిక్చర్స్ అనుకుంటారు. ఇది అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ తర్వాత ఈ అవకాశాలు ఎవరు వెతుక్కోక్కర్లే ఈవిడికి. ఎందుకంటే బికాజ్ సౌండ్ ఇంజనీర్ కాబట్టి రామ్మోహన్ గారిని ఆయన్ని అక్కడ అడుగుతూ ఉండేవాళ్ళు వాహిని స్టూడియోలో. మీ అమ్మాయి హీరోయిన్గా ఉందంటగా, హీరోయిన్ చేస్తున్నట్టుగా పరిచయాలు ఉంటే చాలు కదా. అంచేత రామ్మోహన్ రావు గారు అక్కడ వాహిని స్టూడియోలో ఉన్నారు కాబట్టి సినిమా అవకాశాలు వెతుక్కుంటూనే వచ్చినాయి ఈవిడికి. అంటే ఒకళ్ళ దగ్గర హీరోయిన్ ఉంది అంటే ఆటోమేటిక్గా అది ఎవరు చెప్పక్కర్లేదు. అలాగా విజయవాడలో కూడా ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. తమిళ్లో విజయవాడలో ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. ఏ సినిమా? షావుకార్ జానకి యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా షావుకార్ సినిమా ఉంది. ఆవిడకి ఆ పేరు షావుకార్ జానకి అని వచ్చింది ఎందుకంటే షావుకార్లో యాక్ట్ చేసింది కాబట్టి. ఆ సినిమాని తమిళ్లో తీద్దాం అనుకున్నారు. ఆ సినిమా తమిళ్లో తీద్దాం అనుకున్నప్పుడు విజయనగరంలో తీసుకున్నారు. షావుకార్ సినిమా విజయనగరంలో షూటింగ్ జరుగుతుంది. అందులో ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏదో ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు అయితే ఈ అమ్మాయి సన్నగా ఉండేది, ఎంత 15-16 ఏళ్ళు అంటే ఇలా ఉంటుంది కదా. వచ్చినప్పుడు ఆ షూటింగ్కి వెళ్ళింది ఆవిడ. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎస్వి రంగారావు చూశారు ఈ అమ్మాయిని. ఎవరో ఈ అమ్మాయి అన్నాడు. ఈ అమ్మాయి అంటే హీరోయిన్ అంటే ఈ అమ్మాయి హీరోయినా? ఈ అమ్మాయి హీరోయిన్ ఏం చేస్తుంది, ఇంత బక్కగా ఉంది, అన్ఫిట్, నేను యాక్ట్ చేయనని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు, షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు అలవాటు అది. మా గురువు గారి దగ్గర కూడా ఆయనకేం నచ్చపోతే ఏం చేయడు ఆయన. ఈ అమ్మాయి అక్కడ చేస్తుంది, అబ్బాయి లాభం లేదు, మనకు వర్కౌట్ కాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా అయిపోయింది, ఇక లాభం లేదు, విజయనగరంలో ఫిక్స్ అయింది, ఇక లాభం లేదు మనకి, ఈ సినిమా క్యాన్సిల్, విజయవాడ సినిమా కూడా పోయింది అని. నువ్వేం బాధపడకలేమని ఫాదర్ ఓదార్చాడు. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫాదరే కదా వాహిని స్టూడియో ఇంజనీర్. రంగారావు గారు అంతేలే, ఆయన మూడు ఎలా ఉంటుందో చెప్పలేము, ఆయన గురించి ఏం కొత్తగా చెప్పుకోక్కర్లేదని చెప్పి ఓదార్చాడు ఎవరిని, కూతుర్ని. అలా కూర్చున్నారు. మర్నాడు కారు వచ్చింది మళ్ళీ షూటింగ్ రమ్మని. ఇదేంటిది, మళ్ళీ రంగారావుని కాంప్రమైజ్ అయ్యారా అని డౌట్ వచ్చింది. అంటే ఫాదర్ వెళ్ళిపోయి ఉంటాడు కదా, తెలియదు ఆయనకి, వాళ్ళ పని వాళ్ళలో ఉంటారు, క్యాన్సిల్ అయింది అనుకుని అనేసుకున్నారు. కానీ షూటింగ్ రమ్మని కారు వచ్చింది. ముందు మేనేజర్ కాల్ చేశాడు రెడీ అవ్వమని. అప్పుడే డౌట్ పడింది.
సరే రంగారావు గారు ఒప్పుకున్నారేమో అనుకుని సెట్లోకి వచ్చింది. సెట్లోకి వస్తే ఎస్వి రంగారావు కాదు, ఎస్వి సుబ్బయ్య అనే తమిళ యాక్టర్ ఉన్నాడు అక్కడ ఫాదర్ క్యారెక్టర్. అంటే ఎస్వి రంగారావు గారు తీసేసి విజయ నిర్మలను ఉంచారు. ఇది రికార్డు. అంటే విజయ నిర్మలను కావాలనుకున్నారు కానీ ఎస్వి రంగారావు గారి ప్లేస్లో ఎస్వి సుబ్బయ్య అనే సీనియర్ ఆర్టిస్ట్ ని వేశారు. అంటే విజయవాడ డెసిషన్ ఎలా ఉంటుందో అలాగే ఆ తర్వాత భానుమతిని తీసేసి మిశ్రమలో సావిత్రం చేసుకున్నారు. సో ఇది విజయవాడ నిర్మాతలు ఎంత పెర్ఫెక్ట్ గా ఉంటారో, ఎవరు కావాలో ఏం కావాలో ఏ క్యారెక్టర్ ఎవరు కావాలన్నది ఖచ్చితంగా నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు అది ఆ డిసిప్లిన్ లేదు మనకి. ఏమండి, దీని తర్వాత సాక్షి గురించి చెప్పాను. అది ఓకే కదా, సాక్షి గురించి చెప్పాను, అది అయిపోయింది. అక్కడి నుంచి ఇక వరుసగా వీళ్ళు సినిమాలు చేయటం మొదలు పెట్టారు. ఈ సినిమాలు చేసినా ఇక వెనక్కి చూడాల. ఆ తర్వాత ఒక 10-15 సినిమాలు అయిపోయిన తర్వాత బాపు గారు సినిమా చేసేటప్పుడు ఏం చేసేదంటే ఈవిడ బాపు గారు బొమ్మలు వేస్తారండి. డైరెక్షన్ అనేది ఇది క్లోజ్ షాటు, ఇలా బొమ్మలు వేస్తారు. నేను చూశాను అది. ఏమండి, తర్వాత మిడ్ షాటు. ఈ విజయనగరంలో అబ్జర్వ్ చేసింది కూర్చుని, ఏం సార్ ఏం చేస్తున్నారంటే, లేదమ్మా రేపు ఏం షాట్లు తీయాలో మీ సీన్ ప్రకారం నేను షాట్లు మార్క్ చేసుకుంటున్నాను అన్నారు. అది సరే నేను కూడా చూడొచ్చా సార్ మీ పక్కన కూర్చుని అన్నాడు. దానికే ఉందమ్మా చూడన్నారు. అక్కడి నుంచి ఆవిడ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. తను అలా చేయటం మొదలుపెట్టింది. బాపు గారిని చూసి తను కూడా ఎలా చేయాలనేది ప్రాక్టీస్ అక్కడ మొదలుపెట్టింది. సాక్షి సినిమాలో బాపు గారి పక్కన కూర్చుని. ఆ తర్వాత ఏ సినిమా చేసినా ఏ డైరెక్టర్ ఎలా చేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది ఈవిడ, విజయ నిర్మల గారు. అంటే డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఈవిడికి. ఫాదర్ సౌండ్ ఇంజనీర్ కదా, ఎంతైనా జీన్స్ ఎలాగో ఉంటాయి, ఆర్టిస్టిక్ జీన్స్. విజయనగరంలో ఒక ఆకు ఎక్కువ చదివింది ఆవిడ. ఆయన చేసి అబ్జర్వ్ చేయటం మొదలు ఏ డైరెక్టర్ దగ్గర చేస్తే ఇప్పుడు తాత మనవాడు చేశారనుకో, మా గురువు గారు అలా చేస్తున్నారు. అలాగే విశ్వనాథ్ గారి దగ్గర చేస్తే విశ్వనాథ్ గారు అలా చేస్తున్నారు. ఇంకో డైరెక్టర్ దగ్గర చేస్తే ఇంకో డైరెక్టర్ అలా చేస్తున్నారు. ఇలాగన్నీ అబ్జర్వ్ చేసి ఆ పొట్లన్నీ నేర్చుకోవటం మొదలు పెట్టింది ఆవిడ. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఏముంది నేర్చుకోవడానికి, ఇదే ఉంది. అంచేత విజయ నిర్మల గారు ఒకరోజు కృష్ణ గారితో చెప్పారు, పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి మెడ్రాస్ వచ్చి అన్నానగర్లో ముందు ఒక అద్దెంట్లో దిగారు. ఏ ఇంట్రెస్ట్ లేకపోయినా దిగి ఆ తర్వాత అన్ని కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత మొత్తం కలిసిపోయారు. అది ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ అద్దెంట్లో దిగారు ఒక ప్లేస్ లో, ఎక్కడో ఒక అద్దెంట్లో దిగారు. రాంగ ఎక్కడి నుంచి ఊరి నుంచి పెళ్లి, తిరుపతి నుంచి వచ్చి రాగానే తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. దిగి అంచేతంటే కొంచెం టైం పడుతుందండి అప్పట్లో. ఇప్పుడు మనం చెప్పినంత ఈజీగా, మనం మాటలు చెప్పుకున్నంత ఈజీ కాదు కదా. డైజెస్ట్ అవటం అంటే మాటలు కాదు కదా. అప్పటికే పిల్లలు ఉన్నారు వీళ్ళకి. తర్వాత విజయ నిర్మల గారికి బిగినింగ్ లోనే ఒక మ్యాచ్ పెళ్ళి అయ్యి నరేష్ అనే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత వాళ్ళు సెపరేట్ అయిపోయారు. అది ఒక పాత, అంటే దాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇంపార్టెంట్ ఇదే, కృష్ణ గారు విజయ నిర్మల గారు. ఆ చేత వాళ్ళ వల్ల నరేష్ అనే కొడుకు పుట్టాడు. నరేష్ హీరో తెలుసు మనకి. ఏమండి, ఇదైన తర్వాత డైరెక్షన్ చేస్తానంది. డైరెక్షన్ చేస్తానంటే కృష్ణ గారు సలహా ఇచ్చాడు, ఇప్పుడే నువ్వు హీరోయిన్ గా నువ్వు ఎస్టాబ్లిష్ అవుతున్నావు, కనీసం 100 ఇప్పుడు ఒక 20 సినిమాలు ఎన్నో అయినాయి, కనీసం 100 సినిమాలు అయిన తర్వాత నువ్వు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పాడు ఆయన. అది చేస్తే సరే అలాగే సరే 100 సినిమాలు హీరోయిన్గా 100 సినిమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తానండి అంది. సరే తెలుగు చేద్దాం అనుకుంటే బడ్జెట్ వర్కౌట్ కావట్లేదు. ఒక తెలుగు సినిమాకు బడ్జెట్ వేస్తే దాదాపు 6-7 లక్షల బడ్జెట్ వచ్చింది. అప్పుడు ఇంత వర్కౌట్ కాదు మనకి ఇప్పుడు అని చెప్పేసి ముందు మలయాళం చేద్దాం. మలయాళం వీటికి టచ్ ఉంది కదా, మనం హీరోయిన్ గా చేసింది కదా. అయితే ఎవరో ఎప్పుడో కథ చెప్పారంట ఆయన, ఒక కథ. ఆ కథ చెప్పి దాని మీద బడ్జెట్ వేసి మలయాళంలో ఫస్ట్ కవిత అనే సినిమా తీసింది. అది హిట్ అయింది, 100 days అయింది మలయాళంలో ఫస్ట్ డైరెక్షన్ 100 days ఆడింది. సూపర్. ఆ తర్వాత ఇక అప్పుడు ధైర్యం వచ్చింది ఈవిడికి. ఈవిడ వచ్చి కృష్ణ గారి హీరోగా పెట్టి మీనా అనే సినిమా తీస్తుంది, నవల కొని. మీనా అనే సినిమా తీస్తే అది 100 days ఆడింది, సూపర్ హిట్ అయింది. ఇక అక్కడ ఆగల డైరెక్షన్. ఇక వరుసగా విజయ నిర్మల గారు వరుసగా సినిమాలు, పేరులోనే విజయం ఉంది. విజయం ఉంది. ఆ విజయ అంటే ఎందుకు వచ్చిందంటే, అది విజయవాడ షావుకారు చేస్తుంది చూసారా, అప్పుడు అసలు ఒరిజినల్ పేరు నిర్మలే.
ఉట్టి నిర్మల. ఓకే ఓకే. విజయవాడ పిక్చర్ చేస్తుంది కదా, విజయ నిర్మలని వాళ్ళు పెట్టారు, చక్రపాణి గారు ఎవరో పెట్టారు. ఓకే ఓకే. అది ఆ పేరు కూడా ఒక విషయం ఉంది. ఓకే. అంటే మనం సందర్భం లేదు కాబట్టి చెప్పుకోలేదు, ఓకే ఓకే. పెద్ద ఇది కాబట్టి. అంటే ఇలాగా సినిమాలు చేస్తూ 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 దాదాపుగా అందరు హీరోలతోటి, అందరు ఆర్టిస్టులతోటి ఏ ఎస్వి రంగారావు గారు అయితే చేయనన్నారో ఆ ఎస్వి రంగారావుతో కూడా డైరెక్ట్ చేసింది ఈవిడ. ఓకే. ఒక ఈవిడ ఒక స్టైల్ ఆఫ్ ఇది నేర్చుకుంది ఆవిడ. ఎవరు ఆర్టిస్ట్ రాకపోయినా ఆ ముందు షార్ట్స్ తీసుకోవటం, ఇది చేసుకోవటం. రోజుకి 6 సీన్లు ప్లాన్ చేసేది ఈవిడ. ఇచ్చేది బడ్జెట్ ఓరియంటెడ్. ఓకే ఓకే. తీస్తే గుమ్మడి గారు అన్నారంట ఒకసారి, గుమ్మడి గారు చూసి ఇదంతా ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు, 6 సీన్లు వేసేసావు, సినిమా చుట్టేస్తున్నావా అని అడిగేసి నేను చేయనని చెప్పి ఎగ్గు తీశాడంట. అప్పుడు ఆయన వచ్చి ఆవిడకి ఒక లక్షణం ఏంటంటే మిగతా వాళ్ళ మీద కోపడుతుంది కానీ నటినట్లు నేను అనేది కాదంట ఆవిడే చెప్పారు. ఇంచేదంటే ఆర్టిస్టులతోటి మనం పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలి, వాళ్ళు మూడ్ అవుట్ చేయకూడదు అనేది ఫస్ట్ నేర్చుకుందంట ఆవిడ. బాపు గారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ నేర్చుకుంది. ఆర్టిస్టుల మూడ్ ఎప్పుడు కూడా అవుట్ చేయకూడదు. మిగతా వాళ్ళు ఎవరినన్నా ఏమన్నా అన్నా కానీ, కోపంగా మాట్లాడినా కానీ పర్వాలేదు కానీ ఇచ్చేయకూడదు అని అక్కడ గుమ్మడి గారితో, సార్ ఓకే సార్ రేపు రష్ తెప్పిస్తాను, ఇప్పుడు ఈ 6 సీన్లు తీశాను కదా, మీరు చుట్టేశాను అంటున్నారు కదా, సరే రేపు రఫ్ చూపించిన తర్వాత అప్పుడు మీరు యాక్ట్ చేయొద్దండి, వెళ్ళిపోతుంది కానీ అంతవరకు నాకు అవకాశం ఉండని చెప్పి రిక్వెస్ట్ చేసింది గుమ్మడి గారు. అంటే గుమ్మడి గారికి కూడా ఒక పెద్ద అవగాహన ఉంటుంది కదండి డైరెక్షన్. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఏ ఆర్టిస్ట్కైనా ఒక అవగాహన ఉంటుంది, ఎవరు ఏ డైరెక్టర్ ఎలా చేస్తున్నారు, ఈ డైరెక్టర్ పనికి వస్తారా పనికిరారా అనేది ఒక ఇది ఉంటుంది. నెక్స్ట్ రష్ చూశాడు, కట్ చేసి చూపించారు వాళ్ళు. రష్ చూపించిన తర్వాత వెరీ మచ్ సాటిస్ఫైడ్, నువ్వు మామూలు డైరెక్టర్ కాదు పని రాక్షసుడు అని చెప్పి బిర్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన, యాక్ట్ చేశాడు ఆయన. అంచేత ఇలాగా తన డైరెక్షన్ లో ఇచ్చేసుకుంటూ దాదాపుగా 43 సినిమాలు తీసి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కింది. ఇంతకంటే ఇంకొక రికార్డు ఏంటంటే హీరో కృష్ణ గారితో హీరోయిన్ గా 45 సినిమాలు యాక్ట్ చేసిన ఒకే ఒక హీరోయిన్ ఈవిడే. 45 సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్ రికార్డు ఇది. వీళ్ళ బ్యానర్ లోన బయట అన్ని కలిపి బయట సినిమాలు కూడా కలిపి, బయట సినిమాలు కలిపి. ఆ తర్వాత 30 సినిమాలు ఎంతో శ్రీదేవి యాక్ట్ చేసింది. ఆ తర్వాత జయప్రద కూడా యాక్ట్ చేసింది. జయసుధ ఎక్కువ యాక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇవాళ బంధువు కాబట్టి ఆవిడ కొంచెం సిగ్గుపడేది. ఎక్కువగా జయసుధను కాంపైన్ చేసుకోవాలి కాదు, రిలేషన్ కాబట్టి. అంచేత మిగతా హీరోయిన్స్ అందరూ కృష్ణ గారికి రికార్డే. అంచేత ఇలాగ చేస్తూ ఆవిడ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏదో సంవత్సరంలో ఆవిడ అనారోగ్య కారణంతో చనిపోయారు. భరించలేని కృష్ణ గారు కూడా చాలా దిగులు పడి విజయనగరంలో లేదే ఆవిడ ఎలాగ ఒప్పించారు అత్తమామలని ఒక కథ ఉంది, చిన్న కథ ఉంది. అది ఏంటంటే ఈవిడ వంటల మాయలమారంటే ఈవిడికి పేరు ఉంది, వంటలు చేయటంలో మాస్టరు. అసలు ఆవిడ వంటలు తింటే ఎవరో కూడా ఆవిడని కాదనలేరంట. అలాగే కృష్ణ గారు కూడా ఇష్టపడ్డారు అని ఒక కథ చెప్తారు. వాళ్ళ అత్తమామలు కూడా మరి ఎలా ఒప్పుకున్నారని ఎవరినో అడిగితే క్వశ్చన్ ఏముంది, నేను వంటలు చేసి ఆవిడకి వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెట్టి రుచిగా చేసి పెట్టాను నేను, అంచేత మా కోడలు బాగా ఇదని చెప్పేసి వాళ్ళు బాగా సంతృప్తి చెందారు. నేను చేత వంటలతో నేను వాళ్ళని ఇచ్చేసాను అని చెప్పి విజయనిర్మల గారే చెప్పారు. ఇక్కడ ఇంకోటి చాలా మంది కూడా అంటూ ఉంటారు, పిల్లల విషయంలో వాళ్ళిద్దరు కూడా ఒక డెసిషన్ తీసుకొని పిల్లలకు సంబంధించి ఇక కనకూడదని అనుకున్నారు. అవును, అది నిజమేనండి. ఇచ్చేదంటే పైగా కృష్ణ గారికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని కన్నారంటే కన్ఫ్యూషన్. ఆవిడకి కొడుకున్నాడు, కరెక్ట్, విజయనిర్మల గారికి కొడుకున్నాడు. కృష్ణ గారికి 6 పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగపిల్లలు ఎక్కువ ఉన్నారు. దీని మీద కాంట్రవర్సీ వస్తుంది, ఎందుకు ఇక పిల్లల్ని కనకూడదని డిసిషన్ తీసుకున్న ఒక పెర్ఫెక్ట్ త్యాగం అంతా వాళ్ళిద్దరు. ఆ డెసిషన్ తీసుకోవటంలో చాలా చాలా ఇది కావాలి మైండ్కి. పిల్లలు పుట్టకూడదంటే ఎవరైనా పిల్లలు పుట్టాలని కోరుకుంటారు ఎవరైనా, కానీ వాళ్ళిద్దరికి పిల్లల విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంది. ఈవిడికి కొడుకున్నాడు, ఆయనకి పిల్లలు ఉన్నారు. అయిన తర్వాత వాళ్ళు పెద్దగా ఎరిగిన తర్వాత వాళ్ళు ఆ స్టేజ్లో కన్నారనుకోండి చాలా ట్రోలింగ్స్ వస్తాయి
ఆయన చాలా విమర్శించుకుంటారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడబలుక్కుని కనకూడదని డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఈ ప్రొడక్షన్లో అండి ఏమన్నా అంటే లాస్ అయినవి కావచ్చు, చాలా ఉండుంటాయి కదా? ఉన్నాయి. కృష్ణ గారి విషయంలో కృష్ణ గారి ప్రొడక్షన్సే లాస్ అయినాయి బాగా. ఓకే ఓకే. కృష్ణ గారు మొహమాటస్తుడు. ఆయన ఏంటో తెలుసంటే కృష్ణ గారు చాలా మొహమాటం, జాలిగుండె ఎక్కువ. తర్వాత 30 సినిమాల వరకు ఆయన రెమ్యునరేషన్ 5,000. ఫస్ట్ బిగినింగ్ నుంచి. తేనె మనుషులకేమో 2,000, కన్నె మనుషులకేమో 3,000, ఆ తర్వాత సినిమాకేమో 4,000. ఇట్లాగా 5,000లో ఫిక్స్ అయిపోయింది. 5,000లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక కె రాఘవ్ గారని ఉన్నాడు, జగత్ కిలాడిని తీశారు, అందరూ కృష్ణ గారు ఉన్నారు. ఎస్వి రంగారావు కృష్ణ గారు మా గురువు గారు డైలాగ్ డైరెక్టర్ కూడా రాశాడు. ఏమండి దానికి ఇచ్చినప్పుడు ఇంకా నాకు విసుగొచ్చేస్తుందయ్యా, ఇది సినిమాలు చేసేసి రోజు 3 షిఫ్ట్లు చేస్తున్నాను, నేను 5,000 కోసం నేను ఇంత కష్టపడాలా రాఘవా అన్నాడంట ఆయన. అయితే నీకు 15,000 ఇస్తాను బాబు అన్న, ఎలాగైనా కాల్ షీట్లు నేను చేయను అన్నాడంట కృష్ణ గారు. నేను 15,000 ఇస్తాను రా చేయి బాబు. ఒకసారి 15,000 కూడా ఇస్తారా అని అప్పుడే ఆయన పాపం కృష్ణ గారు ఎంత అమాయకుడు అంటే పాపం. ఇంకా గొప్ప విషయం ఉంది ఆయనలో, సినిమా ఫ్లాప్ అయిన వ్యక్తికి మళ్ళీ పిలిచి డేట్లు ఇచ్చి కృష్ణ గారికి చెప్పుకోవాల్సింది ఏంటంటే తర్వాత ఆయన సంపాదించిన దానికంటే ఎగ్గొట్టింది ఎక్కువ ఉందంట అమౌంట్. ఇన్ని చెక్కులు ఉన్నాయటండి, చెక్కులు ఇచ్చి డిజైనర్ అయిన ఇన్ని చెక్కులు ఉన్నాయట కృష్ణ గారి దగ్గర. ఈవిడ దగ్గర కూడా అసలు సూపర్ స్టార్ అంటంలో మాస్టర్ అంటంలో చాలా మంచి వ్యక్తి అంటంలో చాలా నంబర్ 1 అండి. పైగా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఏం చెప్పినా కూడా ఓపెన్ గా మాట్లాడతాడు ఆయన. అంచేత కృష్ణ గారి గురించి ఆయన గురించి చెప్పుకోవటం అంత గొప్ప విషయం ఇంకోటి లేదు. నిజంగా ఇద్దరు త్యాగమూర్తులే. పిల్లల విషయంలో చాలా త్యాగం చేశారు. అంచేతంటే ఎవరైనా ఒక బంధం తర్వాత వాళ్ళిద్దరిది సినిమా ఆర్టిస్టులో 40 ఏళ్ళు కాపురం చేసిందంటూ వాళ్లే. 68, 70 కదండి మొన్నటి వరకు. ఆవిడ పోయేతో దాదాపు 40-45 ఏళ్ళు కాపురం చేశారు వాళ్ళు. కానీ ఎండ్ లైఫ్ మనకు తెలుస్తుందండి. ఎప్పుడైతే ఆవిడ పోయాక కృష్ణ గారు బాగా డల్ అయిపోయారు. డల్ అవటం కాదు, అసలు ఒక హార్ట్ ఆత్మ పోయింది. ఇక నేను శరీరమే ఉంది. కొడుకు విషయంలో కూడా జరిగిందండి. రమేష్ గారిది కూడా రమేష్ గారు పోవటం ఆయన తట్టుకోలేకపోయారు. తట్టుకోపోయి మొన్న 22-23లో పోయారు. 23లో తట్టుకోలేని 23లో. అంచేత అంటే కృష్ణ గారు అండి చాలా సెంటిమెంట్ అండి బాగా. అబ్బో అసలు చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం నిజం చెప్పాలంటే. అంతటి సూపర్ స్టార్ కూడా ఆయన ఎవరి గురించి ఎవరిని హార్ష్గా మా డబ్బులు అడిగింది లేదండి ఆయన. 30 సినిమాల వరకు 5,000 రెమ్యునరేషన్ అంటే మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఆయన పెంచింది. ఆ తర్వాత మోసగాడు రిలీజ్ అయిన తర్వాత ఆయన కొంచెం పెంచాడంట రెమ్యునరేషన్. అంతవరకు అసలు దాదాపు ₹1,00,000 అంట. వీళ్ళు నాగేశ్వరరావు గారు వాళ్ళు ₹1,00,000 తీసుకోవడానికి ఒక దాదాపు 100 సినిమాలు అయినాయి అంట వాళ్ళకి ఆ టైం. అంచేత వీళ్ళండి ఇప్పుడు ఇలాంటి ఆర్టిస్టులు ఎవరు ఉంటారు సార్. ఇప్పుడు ఎంత పిండేద్దామా, ఎంత లాగేద్దామా, ప్రొడ్యూసర్ని ఎంత ఇబ్బంది పెడదామని ప్రొడ్యూసర్ సేఫ్టీ ఆలోచించేది ఆర్టిస్ట్ ఎవరున్నారు చెప్పండి సార్. ఏమండి ఇప్పుడు కృష్ణ గారు ఈ రోజున రికార్డులు మాట్లాడుకుంటున్నాం. రికార్డ్స్ లో ఇప్పుడు వీళ్ళందరూ వరల్డ్ రికార్డు. ఇప్పుడు విజయ నిర్మల్ గారు ప్రపంచంలోనే ప్రపంచ రికార్డు కదా, అంతే కదా, గిన్నీస్ రికార్డు. అవునవును, వరల్డ్ రికార్డే కదా అది. అంచేత వాళ్ళు అన్యోన్య దాంపత్యం సార్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎప్పుడు చెడ్డగా చెప్పుకోలేదు సార్. వాళ్ళు అంతటి దాంపత్యం వాళ్ళది. అంచేత వాళ్ళే యాక్సెప్ట్, ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు. ఇంచేదంటే అది దైవం కుదిర్చిన పెళ్లిగా భావించారు సార్ వాళ్ళు. ఆ గుడి కరెక్ట్ దైవం కుదిర్చిన బంధం, వాళ్ళ అనుబంధం అనుకుని వాళ్ళు అంతకాలం చనిపోయేంత వరకు. అంచేత ఆవిడ పులిస్త్రీగానే పోయింది. ఇంకో విషయం చెప్పాలి, ఆవిడ ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికి పెన్షన్ ఇస్తున్నారు మాలో కదండి. కరెక్ట్. అది ఆయన నరేష్ గారే చేస్తున్నారు. గ్రేట్ థింగ్. అది కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ అమ్మగారి మీద బాగా చాలా నరేష్ గారికి. అవును, నరేష్ గారికి ఎందుకంటే విగ్రహం కూడా పెట్టారు కదా. అవును. అంచేత వాళ్ళ అమ్మగారిని చాలా గౌరవించి ఇప్పటికి జరుగుతుంది ఆ కార్యక్రమం జరుగుతుంది. వెరీ గుడ్, గొప్ప విషయం. నరేష్ కూడా తల్లి అంటే చాలా గొప్ప. అవును అవును.
అలాగా బిడ్డలను పెంచేది ఎందుకు సార్? బిడ్డలు వాళ్ళు లేకపోతే ఎవరున్నారు సార్? వీళ్ళు బిడ్డల కోసమే కదండి వాళ్ళు చేసేది. అంచేత వాళ్ళు గొప్ప మనుషులను తలుచుకోవటం అనేది మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళు. అంచేత విజయ నిర్మల గారు, కృష్ణ గారి జంటకి జోహార్లు, నివాళులు.